దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రం మీద తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ తుఫాను ఎందుకు వచ్చిందంటే యోనాకు బుద్ధి చెప్పు నిమిత్తమై వచ్చింది. యేసు ప్రభువారు గలిలియా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా తుఫాను వచ్చింది. దేవుడు తుఫాన్ని గద్దించిన వెంటనే తుఫాను అణిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యోనా, నువ్వు నీనివే పట్టణానికి వెళ్ళాలి, 40 రోజుల్లో ఆ పట్టణంను నేను నాశనం చేయబోతున్నాను, వారికి తెలియపరచు అని చెప్పినప్పుడు యోనా దేవుని మాట వినక ఎక్కడికి పారిపోయాడంటే తర్షీషుకు పారిపోయాడు. యోనా ప్రయాణం చేస్తున్న ఆ యొక్క సముద్రంలో పెద్ద తుఫాను రేగినట్లుగా మనం చూస్తున్నాం. యోనా దేవుని మాట నుంచి, దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. చాలాసార్లు మనం కూడా యోనా వలె దేవుని సన్నిధి నుంచి, దేవుని మాటల నుంచి దూరంగా పారిపోతూ ఉంటాము. కయ్యూన్ని మనం చూస్తే దేవుని సన్నిధిలోంచి పారిపోయాడు, మేలు అసలు పొందుకోలేదు కదండి. మరి యోసేపును మనం చూస్తే పాపానికి పర్లాంగు దూరమున పారిపోయాడు. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసి నాతో శయనించమని అడిగినప్పుడు పాపానికి పర్లాంగు దూరమున పారిపోయాడండి. యోసేపుకి దేవుని భయం ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం ఉంది. అక్కడ పాపం చేయటానికి అవకాశం వచ్చినా కూడా పాపానికి పర్లాంగు దూరమున పారిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి తిమోతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే యవ్వనస్తుడా, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మనము మనుష్య ఇచ్ఛల నుండి, పాపేచ్ఛల నుండి, శరీర ఇచ్ఛల నుండి పారిపోయే వారముగా మనం ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. ఈ దేహము మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నది. ఎవరైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే వాళ్ళని దేవుడు పాడు చేస్తాడు. కాబట్టి దేవుని ఆలయాన్ని మనము పాడు చేసే వారముగా ఉండకూడదు. పాపానికి దూరంగా పారిపోవాలి, దేవునికి దగ్గరగా రావాలి. దేవుని సన్నిధికి దగ్గరగా వస్తే నీ జీవితంలో జరిగే మేలులేంటో తెలుసా? 16వ కీర్తన 11వ వచనంలో చూస్తే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటున్నాడు దావీదు భక్తుడు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుని సన్నిధికి దగ్గరగా వస్తే సంపూర్ణమైన సంతోషాన్ని మనం పొందుకుంటాం, బాధల నుంచి బ్రతికించబడతాము. మరి ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలను మనము అందుకుంటాము. దేవుని సన్నిధిని విడిచి దూరంగా పారిపోయిన వారి జీవితంలో సంతోషం ఉండదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు. కాబట్టి సాయంకాలం సమయంలో మనము దేవుని సన్నిధిలో నుంచి పారిపోయే వారముగా, దేవునికి దూరంగా వెళ్ళే వారంగా మనము ఉండకూడదు. ఆయన సన్నిధిలో ఆయన కరుణుంది, ఆయన కరుణించు దేవుడై ఉన్నాడు. అవున అవిధేయతను సరిచేసుకున్నాడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు ఆ యొక్క సముద్రం మీద తుఫాను అణిగిపోయి నిమ్మళమైపోయింది కదండి. మనము కూడా మన అవిధేయతను సరిచేసుకునే వారముగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఎటువంటి తుఫాన్లు మనకు రావు. తుఫాను కలిగించేది అపవాది. నీ జీవితంలో ఏ తుఫానుతో నువ్వు బాధపడుతున్నావు? అప్పు అనే తుఫాను ఉందా? నింద అనే తుఫాను ఉందా? అవమానం అనే తుఫాను ఉందా? అనారోగ్య సమస్య అనే తుఫాను ఉందా? రకరకాల సమస్యలతో నువ్వు బాధపడుచున్నావా? ఇదిగో యోనా వలె ప్రార్థన చేయటం మొదలుపెట్టు. యోనా యొక్క అవిధేయత స్థితిని ఆయన సరిచేసుకున్నట్టుగా నువ్వు కూడా నీ అవిధేయతను సరిచేసుకో. దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నట్లయితే ఆయన తప్పగా నన్ను ఆశీర్వదించి నిత్య సుఖమును, సంపూర్ణ సంతోషమును, ఆయన కరుణను మనకు అందించి మనల్ని దీవిస్తారు. ఆమేన్. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా ప్రభా. యోనా జీవితంలో ప్రార్థన లేకపోవటం, నీ సన్నిధి నుంచి దూరంగా పారిపోవటం వల్ల ఆయా తుఫానుని చూశాడు, గలిబిలి కలిగిన పరిస్థితుల్ని చూచాడు. ఎప్పుడైతే సరిచేసుకుని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో, తన అవిధేయతను సరిచేసుకున్నాడో, నీకు విధేయుడయ్యాడో, అప్పుడు నా ప్రభా అయా ఒడ్డుకు చేర్చావు నా ప్రభా. మమ్మల్ని కూడా నా తండ్రి అయా నీ సన్నిధికి దగ్గరగా, ఆయా పాపమునకు, లోకమునకు దూరం పడవేసి సన్నిధికి దగ్గరగా చేర్చుకొని నువ్వు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుకోగలిగినట్లుగా సహాయము దయచేయండి. అయా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను, ఈ వాక్యమును అయా లైవ్లో చూస్తున్న బిడ్డలు, వింటున్న బిడ్డలో ఉన్న నా తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఆ కుటుంబాల్లో ఉన్న కన్నీరు, బాధ, వేదన, నింద, అవమానం, కష్టము, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు యేసు నామములో దూరపరిచి
సంపూర్ణమైన సమృద్ధితో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.